అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఈ మధ్యకాలంలో త్వరగా వెయిట్ లాస్ అవ్వటానికి అంటే ర్యాపిడ్గా మీరు బరువు తగ్గడానికి మార్కెట్లో మనకి మోంజారో తర్వాత ఓజెంబిక్ అని ఇంజెక్షన్స్ జనాలు చాలా విరివిగా వాడటం చూస్తున్నాము. అండ్ అవి వాడటం వల్ల ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యారు అని చెప్పి మంచి ఫలితాలు కూడా చూడటం జరిగిందండి చాలామందిలో. అండ్ మనం సెలబ్రిటీస్ని చూసుకున్న హాలీవుడ్లో అయితే కరణ్ జోహార్ గారు, తర్వాత కపిల్ శర్మ గారు, అండ్ ఫేమస్ హీరోయిన్స్ తమన్నా భాటియా, తర్వాత సోహా అలీ ఖాన్ గారు యాక్చువల్లీ వాళ్ళు పబ్లిక్లో కూడా వాళ్ళు ఈ ఇంజెక్షన్స్ వాడటం, వెయిట్ లాస్ అవ్వటం ఇవన్నీ కూడా అందరూ చూడటం జరిగింది. అండ్ తెలుగులో కూడా ఐశ్వర్య మోహన్ గారు యాక్చువల్లీ షీఈ్ ఎ ఫేమస్ కామెడియన్, ఇన్ఫ్లుయెన్సరు. ఆవిడ జర్నీని అయితే ఒక న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేయడం కూడా జరిగిందండి. సో ఈ ఇంజెక్షన్స్ మోంజారో కానీ ఓజెంబిక్ కానీ వచ్చి 1 or 2 years అవుతున్నా అండ్ మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి చాలామందిలో చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంతమందిలో అసలు ఏమన్నా షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ వస్తున్నాయా లేదా అనే ఎవిడెన్స్ అంటే మనకు శాస్త్రీయ పరిశోధనలు అనేవి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ నేను అంటే ఈ బోన్స్, జాయింట్స్, మజిల్స్ మీద దీని మీద వస్తున్న షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఈ యూట్యూబ్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. అసలు ఫస్ట్ ఈ యాడ్వర్స్ ఎఫెక్ట్స్ దుష్ఫలితాలకు వెళ్ళే ముందు అసలు ఈ మోంజారో ఓజెంబిక్లో ఉండే డ్రగ్స్ ఏంటి? ఇదేంటంటే టిర్జీపెటైడ్, సెమాగ్లూటైడ్ ఈ మాలిక్యూల్స్ అండి ఉండేవి. ఇవి మన శరీర బరువుని ఏ విధంగా తగ్గిస్తాయి అది మనం తెలుసుకోవాలి. ఈ రెండు మాలిక్యూల్స్ ఏంటంటే మన శరీరంలో ఒక రకంగా క్యాలరీ డెఫిసిట్ని క్రియేట్ చేస్తాయి. అంటే మనం తీసుకునే క్యాలరీస్ ఎంత, మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎంత, రోజు కనుక ఒక 500 to 1000 క్యాలరీస్ డెఫిసిట్ కనుక క్రియేట్ చేయగలిగితే వెయిట్ లాస్ అవుతామండి. అది ఈ ఇంజెక్షన్స్ క్రియేట్ చేయగలుగుతాయి. అది ఎలాగానంటే ఈ టిర్జిపెటైడ్ కానీ సెమాగ్లూటైడ్ మాలిక్యూల్స్ కానీ మన బ్రెయిన్ మీద యాక్ట్ చేసి అండ్ మన స్టమక్ మీద యాక్ట్ చేసి మనకి త్వరగా ఏంటంటే కడుపు నిండిపోయిన ఫీలింగ్ అంటే ఎర్లీ సెటైటీ అంటాం, ఇది క్రియేట్ చేస్తాయి. అండ్ మన ఎపిటైట్ అంటే మన ఆకలిని కూడా చాలా వరకు తగ్గించేస్తాయండి. సో దీనివల్ల మన బాడీ ఏంటంటే మన శరీరంలో ఉన్న స్టోర్స్ అంటే ఫ్యాట్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి ఇవన్నీ యూజ్ చేసుకోవడం మొదలు పెడతాయి. అంటే నిలవ ఉండిపోయిన ఎక్స్ట్రా మెటీరియల్ అంతా కూడా యూజ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. అండ్ గమనించింది ఏంటంటే సైంటిఫిక్ స్టడీస్లో, లిటరేచర్లో 70 to 80% ఫ్యాట్ కరుగుతుంది అండ్ 20 to 30% ప్రోటీన్ కరుగుతుందండి. ఫ్యాట్ కరిగితే మంచిదే కొంతవరకు, కాకపోతే ప్రోటీన్ అనేది ర్యాపిడ్గా మనకి కరిగిపోవటం వల్ల ఈ మజిల్స్, బోన్స్ ఇవి మేజర్ స్టోర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట, అక్కడ ఎఫెక్ట్ వస్తుందండి. సో ఈ ర్యాపిడ్ ప్రోటీన్ లాస్ అంటే దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఫస్ట్ మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఫాస్ట్గా. సో ఆబ్వియస్లీ మజిల్స్ వీక్ అయిపోతాయి. సో మేము గమనించేది ఏంటంటే ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ వచ్చిన వాళ్ళకి క్రాంప్స్ వస్తాయండి. అంటే పిక్కలు పట్టేయటం అండ్ ఈజీగా మజిల్ పెయిన్స్ అండ్ దాన్నే మనం ఇంగ్లీష్లో మజిల్ సోర్నెస్ అని అంటాం. ఆ మజిల్ సోర్నెస్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. అండ్ సెకండ్ సైడ్ ఎఫెక్ట్ బోన్స్ మీద ఉంటుందండి. బోన్స్ మీద ఏ విధంగా ఉంటుందని అంటే మనం ఇందాక అనుకున్నట్టు బోన్స్ కూడా మజిల్స్తో పాటు స్టోర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అనేవి త్వరగా తగ్గిపోతూ ఉంటే మన బాడీలో ఈ బోన్స్ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. సో మేము గమనించింది ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ వాడే వాళ్ళలో ఈ బోన్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత కూడా గణనీయంగా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఈ ఎముకల బలహీనత వల్ల హిప్ ఫ్రాక్చర్స్ అనేవి చూడటం చేస్తున్నామండి. అండ్ థర్డ్ ఏంటంటే జాయింట్స్ మీద ఈ బోన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల జాయింట్స్లో కూడా మనకి ఈ ప్రోటీన్ లాసు, తర్వాత వాటర్ లాస్ వల్ల ఇది క్రియేట్ చేసే డిహైడ్రేషన్ వల్ల మనకి జాయింట్స్లో కూడా ఏంటంటే కొంచెం షార్ట్ టర్మ్లో జాయింట్ పెయిన్స్ కొంతమందిలో గమనిస్తున్నామండి. బట్ లాంగ్ రన్లో ఏంటంటే మోకాళ్ళు అరుగుదల అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు కానీ, హిప్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కానీ మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో వెయిట్ లాస్ వల్ల ఆ వెయిట్ లాస్ వల్ల ఒత్తిడి తగ్గటం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గడం గమనిస్తున్నాం. సో మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ మజిల్ సోర్నెస్ అంటే మజిల్స్లో క్రాంప్స్, మజిల్ పెయిన్స్. అండ్ సెకండ్ది బోన్స్లో మనకి వీక్నెస్ వల్ల ఎముకల సాంద్రత తగ్గటం. ఈ రెండు మెయిన్ అండి. సో అలా అని చెప్పి ఇవేమీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే దీర్ఘకాలంలో ఈ పెద్ద రకంగా దుష్ఫలితాల కింద మనం పరిగణించకూడదు. ఎందుకంటే
పాజిటివ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుందండి ఈ ఇంజెక్షన్స్ వల్ల. సో ప్రస్తుతం ఈ మార్కెట్లోకి వచ్చి మనకు 1 or 2 years అవుతుంది కాబట్టి మనం ఈ పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ని గమనించే డాక్టర్స్ ఈ ఇంజెక్షన్స్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారండి. బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ మజిల్ పెయిన్స్ తర్వాత బోన్స్ వీక్నెస్ని అధిగమించడానికి దే ఆర్ రెమెడీస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది ఈ ఇంజెక్షన్స్ వాడుతుంటే హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. మనం వాటర్ బయటకు పోతుంది కదా అని చెప్పి వాటర్ తగ్గించడం కాదు, యూ షుడ్ హైడ్రేట్ యువర్ బాడీ. మీరు మీ వెయిట్కి తగ్గట్టుగా ఇంకా ఎక్కువే వాటర్ తీసుకోవడానికి మనం ప్రయత్నించాలండి. అంటే డైలీ ఒక 3 to 4 లీటర్స్ తీసుకోవాలి వాటర్ అనేది. అండ్ సెకండ్ది ప్రోటీన్ ఇంటేక్. అండ్ అంటే మన వెయిట్కి తగ్గట్టుగా ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. అండ్ ఇన్ పర్టికులర్ ఎవ్రీ మీల్లో మీరు రోజుకు 3 సార్లు తింటే కనుక ఎవ్రీ మీల్లో 20 to 30 grams ప్రోటీన్ ఉండేటట్టు కంపల్సరీగా చూసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్లో కూడా ఏంటంటే కార్డియో యాక్టివిటీ, క్యాలరీస్ బర్న్ చేయాలి అని అనుకోకుండా మజిల్ బిల్డప్ చేయడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఇంక్లూడ్ చేయమని నేను అడ్వైస్ చేస్తాను. సో దట్ ఏంటంటే ఆ మజిల్స్ మళ్ళీ బిల్డప్ అవుతాయి. ఆ మజిల్ సోర్నెస్, క్రాంప్స్ అనేవి ఫస్ట్లో ఉన్నా సరే స్లోగా మజిల్ బిల్డప్ అయిపోతే ఆ మజిల్ పెయిన్స్ అనేవి తగ్గుతాయండి. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మొంజారో అయినా, ఒజెంపిక్ అయినా, ఇందులో ఉన్న మాలిక్యూల్స్ అయినా దీస్ హ్యావ్ పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్. కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ అనేది ఉంటుంది. బట్ వీ నెవర్ నో మనకి ఫ్యూచర్లో దీనికి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేవి. షార్ట్ టర్మ్ వరకు మనకి లిటరేచర్ ఎవిడెన్స్ శాస్త్రీయ పరిశోధనలో ఉన్నాయి. నేను ఈ యూట్యూబ్ వీడియోలో మీకు చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.